రైటిక గుంటూరు పార్లమెంటు పరిధిలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్, పల్కనూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి ఆర్ఓబీల టెండర్లు పూర్తయినట్లుగా తెలిపారు. మంగళగిరి, నిడమర్రు నిర్మాణ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెదకాకాని గేటు దగ్గర ఆర్ఓపీ నిర్మాణానికి స్థానిక సమస్యలు తొలగించనున్నామని చెప్పారు. కొత్త రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 5 కోట్ల రూపాయలు మంజూరైనట్లుగా తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రతి నెల ప్రత్యేక రివ్యూ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పెమ్మసాని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జనరల్ గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే, ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్ని, ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. అదేవిధంగా LC 3 and 6 అంటే గుంటూరు, నంబూరు, నల్లపాడు, బండారుపల్లి, పలకలూరుపేట, అది ROBs 2 కూడా టెండర్స్ అన్నీ అయిపోయినాయి. అధికారులు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. కాబట్టి టెండర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది సెప్టెంబర్ ఎండ్ కల్లా, అంటే ఇంకో 4 వీక్స్లో ఈ 2 బ్రిడ్జెస్ని శంకుస్థాపన చేయాలనేది నిర్ణయించాం. మంగళగిరి, నిడమరు వచ్చేటప్పటికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అందులో, అది ఒక 3 months పట్టేటట్టుంది. అదేవిధంగా శ్యామలా నగరు, సంజీవయ్య నగరు, శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది, GAD అప్రూవల్కి వెళ్ళింది. అదేవిధంగా సంజీవయ్య నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ROB ల్యాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికి మొన్న నజీర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ, అదే DRM గారు అందరూ వెళ్ళారు. ఓవరాల్గా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషను, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉండేటువంటి కోఆర్డినేషన్తో ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనేది. ఇందులో జనరల్గా ఇందులో పెట్టుకున్నవి ఏంటంటే, ఒకటి రైల్వే రిలేటెడ్ బ్రిడ్జెస్ వర్క్స్ అన్నీ, ఒకటి రెండోది ఇవాళ హౌసింగ్ కూడా తీసుకున్నాం. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్లో మీకు ఆల్రెడీ నిర్మల్ జిల్లాను వరద ముంచెత్తింది.